చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే కథలు చాలా విన్నాం. ఆ కథలు విన్నప్పుడు అందులోని పాత్రలను మనం ఊహించుకొని సంబరపడిపోతూ ఉంటాం. ఆ పాత్రలో నేనుంటే ఎలా ఉంటుంది అని కొద్దిపాటి ఊహ వచ్చిన తర్వాత ఊహించుకుంటాం. ఆయా పాత్రల మాదిరిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. దానికి తగిన గురువును వెతికి పట్టుకొని అవసరమైన విద్యను నేర్చుకొని ఆనందిస్తారు. విద్య ఎవరి వద్దనైనా నేర్చుకోవచ్చు కదా. ఎందుకు గురువు వద్దనే నేర్చుకోవాలి? జీవితంలో ఎదగాలి అంటే గురువు సాంగత్యం ఎందుకు? ఎలా ఎదగాలి అనే అంశాలపై చాలామందికి పలు సందేహాలు ఉంటాయి. మనకే కాదు, పూర్వం రోజుల్లో ఇదే సందేహం అక్బర్ చక్రవర్తికి కూడా వచ్చింది. గురువు వద్ద అభ్యసించవలసిన విద్యను అభ్యసించకుండా తాను రాజును, తానే సొంతంగా నేర్చుకుంటానని చెప్పి నేర్చుకుని వాటిని ప్రయోగించే సమయంలో జరిగిన ఓ చిన్న సంఘటనే ఈ కథ. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్బర్ సంస్థానంలో మహామంత్రిగా బీర్బల్ సేవలు అందిస్తున్న నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను గురుముఖత నేర్చుకుంటున్నాడు. ఓసారి బీర్బల్ మంత్రాలు చదువుతూ ఉండగా అక్కడికి అక్బర్ వస్తాడు. బీర్బల్ చదువుతున్న మంత్రాలు ఆయన్ను ఆకట్టుకుంటాయి. తాను కూడా మంత్రాలను నేర్చుకొని చదువుతానని అంటాడు అక్బర్. అయితే ఇవి గురుముఖత నేర్చుకోవాలని, నేరుగా నేర్చుకుంటే దాని ప్రభావం కనిపించదని అంటాడు. అయినప్పటికీ అక్బర్ వినడు. బీర్బల్ చదివిన మంత్రాలను తెలుసుకొని ఆయన కూడా చదవడం ప్రారంభిస్తాడు. కొన్నాళ్లకు ఆ మంత్రాలు నోటికి వస్తాయి. నేర్చుకున్న మంత్రాలను బీర్బల్ ముందు ప్రదర్శించే ప్రయత్నం చేయాలని అనుకుంటాడు. బీర్బల్ను పిలిపించి తాను ఏ మంత్రాలను నేర్చుకున్నాడో వాటిని బీర్బల్ ముందు చదువుతాడు. నువ్వు చదివిన పదాలే నేను చదివాను, వీటిని నేర్చుకోవడానికి గురువెందుకు అని అంటాడు. ఆ మాటలు విన్న బీర్బల్ ఎలాగైనా అక్బర్ కళ్ళు తెరిపించాలి అని అనుకుంటాడు. వెంటనే చప్పట్లు కొట్టి ఎవరెక్కడా అని పిలుస్తారు. ఆ పిలుపు విన్న భటులు అక్కడికి పరుగెత్తుకొస్తారు. అక్బర్ను బంధించి చెరసాలలో వేయమని ఆజ్ఞాపిస్తాడు. బీర్బల్ నోటి నుంచి ఆ మాటలు రావడంతో అక్బర్తో సహా భటులంతా ఆశ్చర్యపోయారు. బీర్బల్ ఆజ్ఞను పాటించలేక అలాగే నిలబడిపోయారు. అక్బర్ తేరుకుని బీర్బల్ని బంధించమని భటులను ఆజ్ఞాపిస్తాడు. వెంటనే భటులు బీర్బల్ను బంధించేందుకు ముందుకొస్తారు. ఆ వెంటనే బీర్బల్ నవ్వుతూ, చూసారా రాజా, నీ నోటి నుంచి వచ్చే పదాలనే నేను కూడా మాట్లాడాను. కానీ నా పదాలకు ఏమైనా విలువుందా? కానీ అవే పదాలను మీరు మాట్లాడితే ఎంత ప్రభావం ఉందో చూపిందో చూసారా? మంత్రాలు కూడా అంతే రాజా. గురుముఖత నేర్చుకుంటేనే వాటికి శక్తి వస్తుంది, ప్రభావం చూపుతుంది అని అంటాడు బీర్బల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.